హైదరాబాద్ను గంజాయి ఫ్రీ ప్రాంతంగా మార్చేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. ధూల్పేటలో తనిఖీలు ముమ్మరం చేశారు ఎక్సైజ్ పోలీసులు. ఆగస్టు 31 వరకు గంజాయి నాటుసారా కనిపించకుండా చేసేందుకు ఆపరేషన్ ధూల్పేట్ కొనసాగుతుందంటున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డితో ధనరాజ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో ధూల్పేట అనగానే ఒకప్పుడు గుర్తొచ్చేది గుడుంబ, కానీ ఇప్పుడు చూసినట్టయితే గంజాయి పేరుతోటి కూడా ఒకసారిగా వార్తల్లోకి ఎక్కింది. అసలు ధూల్పేటలో ఈ గంజాయికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది. అదేవిధంగా ఆగస్టు 31 వరకు కూడా ధూల్పేటలో గంజాయి ఫ్రీగా మార్చేందుకు గాను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విబి కమలాసన్ రెడ్డి ఉన్నారు. ఆయన మాటలు తెలుసుకుందాం. సార్, ఈ ఆపరేషన్ ధూల్పేట అనేది కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. మొత్తం మీద మీరంటే ధూల్పేట మీద ఏ విధమైనటువంటి ఫోకస్ పెట్టారు, ఇప్పటివరకు ఎలాంటి రైడ్స్ కొనసాగించారు? జిహెచ్ఎంసీ ఏరియాలో ఎక్కడ గంజాయి పట్టుకున్నా అని దాని మూలాలు లీడ్స్ అంతా కూడా ధూల్పేటకు తీసుకెళ్తున్నాయి. ఇది గత కొన్ని సంవత్సరాలుగా మనందరి ఎక్స్పీరియన్స్, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఎక్స్పీరియన్స్. ఇది ధూల్పేట ప్రాంతంలో ఎన్నిసార్లు రేడ్ చేసినా అక్కడ ఓన్లీ స్మాల్ క్వాంటిటీస్ మాత్రమే పట్టుబడుతుంది. అదేవిధంగా అక్కడ పట్టుబడే వాళ్ళు ఈ స్మాల్ క్వాంటిటీస్ అంటే చిన్న చిన్న పొట్లాల్లో పట్టుబడేటువంటి వాళ్ళు అందరూ కూడా దే ఆర్ ఓన్లీ ట్రాన్స్పోర్టర్స్. డ్రగ్ పెడ్లింగ్ కానీ సప్లై చేసేవాళ్ళు కానీ కాదు వాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే తక్కువ మొత్తంలో పట్టుబడడం వల్ల కమర్షియల్ క్వాంటిటీ కాదు కాబట్టి వీఆర్ అనేబుల్ టు రిమాండ్ దెమ్. వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం కూడా లేకుండా పోతున్నది. అదేవిధంగా దీని వెనకాల ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న పొట్లాలుగా తయారు చేసి వాళ్ళ మనుషుల ద్వారా అమ్మిస్తున్నారో వాళ్ళు చట్టానికి దొరకకుండా తప్పించుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే జిహెచ్ఎంసీ ఏరియాలో గాంజా సప్లై చైన్ అనేది చాలా ర్యాంపెంట్గా కొనసాగుతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆబ్జెక్టివ్, వారు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏంటంటే తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ చేయాలని. దీని వెనకాల ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా సరే వదిలిపెట్టదని చెప్పి వారు క్లియర్గా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఏరియాలో ఈ నార్కోటిక్ డ్రగ్స్ మీద ప్రత్యేకంగా మేము ఫోకస్ చేయడం జరిగింది. అంటే ఇది ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంటే చేస్తున్న పని కాదు. ఆల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, పోలీస్ కానీ, టీజీనాబ్ కానీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కానీ, పోలీస్ శాఖలో స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఉన్నాయి, టాస్క్ ఫోర్స్ అండ్ ఎస్ఓటీ, అందరు కూడా సెపరేట్గా తర్వాత అవసరమైన సందర్భాల్లో జాయింట్ ఆపరేషన్స్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటివరకు మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ముఖ్యంగా ధూల్పేట మీద ఫోకస్ చేయడానికి మీకు రీజన్ చెప్పడం జరిగింది. ఆపరేషన్ ధూల్పేట పేరు మీద గత నెల అంటే జూలై 17 నాడు మేము లాంచ్ చేసినాము. ఈ నెలాఖరు వరకు అంటే ఆగస్ట్ ఎండింగ్ వరకు ధూల్పేటను గాంజా ఫ్రీ చేయాలని చెప్పి ఒక ఆబ్జెక్టివ్తో మేము ఈ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్లీ హైదరాబాద్ కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసినాము. వారు కూడా డీసీపీ సౌత్ వెస్ట్ చంద్రమోహన్ గారిని కూడా దీంట్లో వారిని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే ఎక్సైజ్ అండ్ పోలీస్ రెండు శాఖలు సంయుక్తంగా ఆపరేషన్ ధూల్పేట మేము కంటిన్యూ చేస్తున్నాం. ధూల్పేటకు ఎక్కడి నుండి అంటే ఏ ప్రాంతాల నుంచి గంజాయి వస్తుంది, ఇక్కడ కొనేవారెవరు, ఇక్కడ అమ్మేవారెవరు? అంటే ధూల్పేటకే కాదు, తెలంగాణలో గంజాయి పంట అనేది చాలా తక్కువ, చాలా రేర్. ఇది ఎవరో వాళ్ళ సొంత యూజ్ కోసం వాళ్ళ పొలాల్లో కొన్ని చెట్లు పెట్టుకోవడం అనేది కొంత నోటీస్కి వచ్చింది. కానీ కమర్షియల్ క్వాంటిటీ పండించేది తెలంగాణలో లేదు ప్రస్తుతానికి. గతంలో ఉండేది. కమర్షియల్ క్వాంటిటీ అంతా కూడా ఏఓబి రీజన్లో, ముఖ్యంగా ఒరిస్సా రాష్ట్రంలో, తర్వాత అదేవిధంగా బార్డర్ స్టేట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల ఇది చాలా ర్యాంపెంట్గా గంజాయి పంట పండిస్తున్నారు. అక్కడ పండించినటువంటి పంటను వివిధ మార్గాల్లో బై రోడ్, ట్రైన్, ఈ విధంగా రకరకాల పద్ధతుల్లో స్పెషల్ వెహికల్స్ కొన్ని మాడిఫై చేయడము, కొన్ని కంటైనర్ వెహికల్స్లో రకరకాల పద్ధతుల్లో కన్సీవ్ చేయడము, ఈ విధంగా త్రూ తెలంగాణ. ఇంతకుముందు తెలంగాణ డెస్టినేషన్ ఉండేది కాదు. తెలంగాణ యూస్ టు బి ట్రాన్జిట్. అంటే ఇక్కడ నుంచి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ రీజన్ నుంచి వయా తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ అండ్ అదర్ ప్లేసెస్కి వెళ్ళేది. ఇప్పుడు తెలంగాణ కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఈ గాంజా తీసుకొని వస్తున్నారు. ఈ గాంజా ప్యాకెట్లను అంటే ఏ రేటుతో అమ్ముతున్నారు? మొత్తం మీద ఈ డ్రగ్ పెడ్లర్కు మీరు ఏం హెచ్చరిక జారీ చేస్తారు? ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది డిమాండ్. డిమాండ్ ఎక్కున్నప్పుడు రేట్ పెంచుతుంటారు, డిమాండ్ తగ్గున్నప్పుడు రేట్ తగ్గిస్తారు. దానికి ఒక ఫిక్స్డ్ రేట్ అంటూ ఉండదు. బట్ దే ఆర్ గెటింగ్ మ్యాక్సిమం బెనిఫిట్స్, మ్యాక్సిమం ప్రాఫిట్స్. దీని వెనకాల ఉన్నటువంటి ప్రత్యేకంగా ధూళిపేట ఈ యాక్టివిటీస్లో
గాంజా యాక్టివిటీస్లో మేము ఒక ప్రామినెంట్గా ఉన్నటువంటి అంటే నోటోరియస్ అఫెండర్స్ను 15 మంది ఐడెంటిఫై చేసినాం. వీళ్ళే తెర వెనుకాల ఉండి వాళ్ళు డైరెక్ట్గా ఫీల్డ్లో రాకుండా వాళ్ళ మనసుల ద్వారా చేపిస్తున్నటువంటి యాక్టివిటీస్ ఇవన్నీ క్రిమినల్ యాక్టివిటీస్. ఈ 15 మంది ఐడెంటిఫై చేసినాం. గతంలో వీళ్ళందరూ కూడా ఎట్లా ఉండేదంటే స్మాల్ క్వాంటిటీ దొరికితే ఆ దొరికిన పర్సన్ మీద మాత్రం కేసు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది కాకుండా ఆ సప్లై చైన్ మొత్తం ఐడెంటిఫై చేస్తున్నాం. చిన్న క్వాంటిటీ దొరికినా 50 గ్రాములు 100 గ్రాములు దొరికినా వాళ్ళు ఇంటరాగేట్ చేసి ఐడెంటిఫై చేసి దాని వెనకాలన్నటువంటి వాళ్ళు సప్లై చైన్ ఎవరు సప్లై చేసినారు, ఎక్కడ చేసినారు ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ కూడా మనం కేసులో వాళ్ళందరినీ అక్యూజ్గా సైడ్ చేస్తున్నాం. చాలా వరకు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా ఈ గంజాయి బారిన పడ్డారు. మీరు రైడ్స్లో కూడా పట్టుకోవడం జరిగింది. దీన్ని మీరు ఏమని హెచ్చరికలు చేస్తున్నారు? నార్కోటిక్ డ్రగ్స్ ఎవరైతే కన్జ్యూమ్ చేసినా ఆర్ పెడ్లింగ్ చేసినా దాన్ని సప్లై చేసినా చట్ట ప్రకారం చాలా కఠినంగా శిక్షలు ఉంటాయి. దీనిలో ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది చాలా స్ట్రింజెంట్ యాక్ట్ ఇది. ఒకసారి ఎన్డీపీఎస్ యాక్ట్లో కనుక అక్యూజ్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళకు బెయిల్ దొరకడం చాలా కష్టం. మినిమం 90 డేస్ జైలు ఉండవలసి వస్తుంది. తర్వాత ఎన్డీపీఎస్ యాక్ట్లో అక్యూజ్లో సైట్ అయిన తర్వాత అక్యూజ్ ఇన్వాల్వ్ అయిన తర్వాత స్టూడెంట్స్ అయితే వారికి జాబులు రావడం కూడా చాలా కష్టమైనటువంటి విషయం. మరి అదేవిధంగా చాలామంది ఉద్యోగాలు కూడా పోతాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అన్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కనుక ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులో ఇన్వాల్వ్ అయితే డెఫినెట్లీ ఆ కంపెనీ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. దీనిలో ఇటువంటి దుష్పరిణామాలు సంభవించడమే కాదు, మరి స్టేట్ ఎకానమీ కూడా దాని మీద పడేటువంటి ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణను గుడుంబా ఫ్రీ చేయాలి, ఐడి లిక్కర్ ఫ్రీ చేయాలని చెప్పి ఒక ఆబ్జెక్టివ్తోని గత 2 months నుంచి జూన్ 1 నుంచి స్పెషల్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈ గుడుంబా ప్రభావిత ప్రాంతాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి అంటే లెవెలింగ్ ఆఫ్ రిసోర్స్ అంటే ఎక్కడైతే క్రైమ్ తక్కువ ఉంటుందో క్రైమ్ తక్కువ ఉన్న ఏరియా నుంచి ఆఫీసర్స్ను స్టాఫ్ను క్రైమ్ ఎక్కువ ఉన్నటువంటి ప్లేసెస్ పంపడం జరిగింది. ఇది మొత్తం మీద చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గుడుంబ కావచ్చు, గంజాయి, డ్రగ్స్ వంటి వాటిపైన కూడా స్పెషల్ ఫోకస్ కొనసాగిస్తాం. అదేవిధంగా చట్ట విరుద్ధమైనటువంటి ఈ గంజాయికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో చిక్కితే మాత్రం ఖచ్చితంగా ఎన్డీపీఎస్ యాక్ట్ తోటి కఠిన శిక్షిస్తామంటున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో ధనరాజ్, V6 న్యూస్, హైదరాబాద్.